శాంతి భద్రతల్లో నిజంగా రౌడీజం చేస్తున్నది ఎవరు, ఆ ముసుగేసుకుని చేస్తున్నది ఎవరు? ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని హత్య చేస్తే కూడా గట్టిగా చేసి చర్యలు తీసుకుందో లేదో తెలియని ప్రభుత్వం వారు ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెబితే జనం నమ్ముతారా? సింపుల్. అవన్నీ అసలు మొన్న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2025 అంటే నెల రోజుల క్రితం ఒక నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థానంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది, అంటే ఇక్కడ శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయినాయి అని చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్న విషయం ఇంకోటి కూడా వాడుతుంది, ఇది కూడా చెప్పాలి. స్టేషన్కు రా, కేసు రాజీ చేసుకో, మహిళా న్యాయవాదికి పోలీసు బెదిరింపు. చిత్తూరు ఎన్నిసార్లు, చిత్తూరు అర్బన్ మీకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మాకు వేరే పని లేదా, ముందు స్టేషన్కి రా, వచ్చి కేసును రాజీ చేసుకొని ఒక పోలీసు అధికారి హెచ్చరించారంట. పోలీసులను బెదిరిస్తే ఊరుకోమని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. ఆయన ఎంతమంది పోలీసుల గురించి వచ్చింది కాబట్టి పోలీసులే కిడ్నాప్ చేస్తే ఏపీ కేంద్రంగా ప్రమాదకర దందా, తిరుపతి నుంచి కొకైన్ డ్రగ్స్ హైదరాబాద్కి తరలింపు, పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి, పోలీసుల కన్సల్టన్ల రేషన్ మాఫియా, ఏదైతే పేకతో కాకీల ఆట విడుపు, ఇవన్నీ ఈ 2-3 నెలల కాలంలో వచ్చినటువంటి వార్తలు. అంతేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసులు కిడ్నాప్ చేశారు కార్పొరేటర్ని. పోలీసులకి రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారంటే మీరు కిడ్నాపర్లు అదేంటి కిడ్నాప్ చేయండి కార్పొరేటర్లు అన్నట్టు ఇచ్చారు. మరి ఇంకా రాష్ట్ర శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? మన కేంద్ర హోంశాఖ 36వ స్థానం ఇచ్చింది, అంటే మనకు లాస్ట్ ప్లేస్ ఇచ్చింది. 100 పాయింట్లకు గాను 16 పాయింట్లే మనకు వచ్చినాయి, అంటే కనీసం పాస్ మార్కులు రాలా పోలీసులకి. అంటే శాంతి భద్రతలు ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందని దానికి అర్థం కదా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక. రెండో అంశం వచ్చేటప్పటికి మరి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయినట్టున్నారు, ఆయనే కదా కారు మీదెక్కి కూర్చొని డ్యాన్స్లు వేస్తా వెళ్ళాడు. పోలీసులు వద్దన్నా అక్కడ వైజాగ్ లో కూడా అలానే చేశాడు. పోలీసులు నన్ను ఆపుతారా నేను మీ అంత చూస్తా అన్నాడు. మరి అదే రిశాంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మేము రెడ్ బుక్లో రాసుకుంటున్నాం అని చెప్పి ఏ విధంగా వాళ్ళందరికీ ఇప్పుడు పోస్టింగ్ లేకుండా చేశారు. ఇవన్నీ మనం చూసాం కదా, అనేక మందిని సస్పెండ్ చేసినాయి. కానీ మరి ఇవన్నీ ఆయన కనపట్లేదా? ఎవరు బెదిరిస్తున్నారు పోలీసుల్ని? మీరు ఆల్రెడీ బెదిరించేశారు. మేము బెదిరించడం కాదు, మీరు ఆల్రెడీ బెదిరించేసి వాళ్ళని మీకు పనిచేయనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినట్టుగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేయమని ఏదైనా పోలీసు వాళ్ళు చెబితే వాళ్ళ మీద మీరే డైరెక్ట్గా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లా. అనేక మంది డిఎస్పీలకి సిఐలకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పటివరకు పెట్టారు. మరి ఎవరు ఇవన్నీ చేస్తుంది? రెండోది క్రెడిట్ చోరీ వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా, క్రెడిట్ చోరీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ స్టైల్స్ను కూడా కాపీ కొట్టేస్తున్నారు. ఎంత దారుణం. నిన్న మీటింగ్ పెట్టారు కదా, ఈ మీటింగ్ మీరు ఒకసారి చూస్తే కొమ్మినేని గారు ఒకసారి జూమ్ చేసి చూపించండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సిద్ధం సభలప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు కానీ పెట్టినటువంటి స్టైల్ని వాళ్ళు నిన్న కాపీ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే కాదు, ఆయన స్టైల్ని, ఆయన మీటింగుల్ని ఒకసారి ఆయన స్టైల్ని ఎలా కాపీ కొడుతున్నారు చూడండి. ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారు పడితే ఈ పక్కన డూప్లికేట్ ఇల్లు కాపీ కొట్టి ఏ విధంగా చేస్తున్నారో అది కనపడింది. చూస్తాను, జూమ్ రావట్లేదు. ఓకే. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, నిన్న కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? అసలు కానిస్టేబుల్కి నియామపత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం పెద్ద మీటింగ్ పెట్టడం ఏంటి? ఇది బహుశా ఎక్కడ జరగదు. గతంలో ఒక అనుభవం చెప్తాను. ఒక మంత్రి పేరెందుకు కానీ అప్పట్లో కాంగ్రెస్ టైంలో అనుకుంటా, కాంగ్రెస్ మంత్రి గారు ఆయన దగ్గరికి ఒక సిఐ స్థాయో ఎస్ఐ స్థాయో సిఐ స్థాయో ఆ స్థాయి అధికారి వచ్చి ఏదో సెక్రటరియట్లో మాట్లాడబోతే ఫస్ట్ గెట్ అవుట్ అన్నాడు. నువ్వేంటి అసలు మంత్రిని కలవటం ఏంటి ఈ రకంగా అనే పరిస్థితి ఆ రోజులో ఉండే. అంటే ప్రోటోకాల్ పాటించాలి, ఇట్లా ఇండిసిప్లైన్ అవుతుందని చెప్పి ఆ రోజు ఒక మంత్రి గారు పోలీస్ ఆఫీసర్ నాకు స్వయంగా చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు సీఎంలు కానిస్టేబుల్కి నియామక పత్రాలు ఇవ్వటం, కానిస్టేబుల్ నియామక పత్రాలు మన డిఐజీ కోయ ప్రవీణ్ గారికి అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే స్వాగతాలు చెప్తా మొత్తం పూలు గీలు వేస్తా మొత్తం మీరు వైరల్ అవుతుంది వీడియో చూడండి. మొత్తం ఆయన ఏదో మన గవర్నర్ రాష్ట్రపతిని తీసుకెళ్తున్నారు అంత స్వాగతాలు చెబుతా ఒక డిఐజీని. ఆయన కార్యక్రమానికి ఏమైనా వెళ్ళాడా లేదా మంచి పని ఏమైనా చేశారా? ఏం మంచి పని అండి ఆయన చేసేది? ఆయన ప్రత్యాపారాలు మాట్లాడాడు, ఇంకేం మంచి పని చేస్తాడు ఆయన. సో దాని గురించి నేను తర్వాత వెళ్తాను. కానీ ఈ కానిస్టేబుల్ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20/10/2022 GOMS నెంబర్ 153 ద్వారా ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6100, ఏదైతే RSI పోస్టులు 96, SI పోస్టులు 315, మొత్తంగా 6511 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి జీవో ఇచ్చారు. ఇచ్చి జగన్ గారి టైంలో 20/10/2022 జీవో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 1 మంత్లో 28/11/2022 ఏదైతే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చి 22/1/2023 ప్రిలిమినరీ ఎగ్జామ్ జగన్మోహన్ రెడ్డి గారే కండక్ట్ చేశారు.
దానికి 4,59,000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనండి. మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారికి చెప్పుకున్నట్టే ఉంటుంది, నేనే చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్వహించింది. 4,59,182 మంది ఎగ్జామ్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దాంట్లో 95,208 మంది ప్రిలిమినరీకి సెలెక్ట్ అయ్యారు. ఆ ప్రిలిమినరీకి సెలెక్ట్ అయిన తర్వాత రిజల్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇచ్చారు. తర్వాత ఏదైతే మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటాయి కదా, దానికి కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది అదో కోర్టులో కేసులు వేయించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది హోంగార్డులను అడ్డం పెట్టుకొని కోర్టులో కేసు వేయిస్తే అది కోర్టులో కేసు పెండింగ్ పడింది. పెండింగ్ పట్టడం వల్ల మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కండక్ట్ చేయలేదు. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. సో ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 95,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు కదా, ఆ మెయిన్స్లో ఇప్పుడు 6,000 మంది సెలెక్ట్ అయిన వీళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన చెప్పాలి కదా, జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చాడు, ప్రిలిమినరీ ఆయన కండక్ట్ చేశాడు, కోర్టు కేసులు ఉన్నాయని చెప్పకుండా దాన్ని కూడా ఉల్టా మేమేదో కోర్టులో కేసులు చేసినట్టు సిగ్గు లేకుండా పత్రికల్లో రాస్తే ఇంకా అసలు ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారికి? ప్రతిదాన్ని క్రెడిట్ చోరీ. 45 ఏళ్ళ రాజకీయ అనుభవం, నీకంటూ ఒకటి చెప్పుకోవడానికి లేదు. కానిస్టేబుల్కి వెళ్ళి నియామపత్రాలు ఎత్తావు, 1వ తారీఖు వెళ్ళి 4,000 పెన్షన్ ఇవ్వడం కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్లు పెడతావు. ఇదే ఒక ముఖ్యమంత్రి చేసేదండి. దాంట్లో మళ్ళీ ఆయన చెబుతాడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి శాంతి భద్రతలను బాగా పరిరక్షించేసి అసలు ఈ ఉద్యోగాలన్నీ సృష్టించినట్టుగా వీళ్ళు. ఎందుకంటే ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినన్ని మీరు క్రెడిట్లో వేసేసుకొని, ఇదొకటే కాదు కదా, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రమోషన్లు ఏదో డిఎల్డిఓ పోస్టుని డిడిఓగా మార్చారు. మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు, దానికి పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి అసలు ఎప్పుడూ లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెబుతున్నాడు. 10,000 మందికి పదోన్నతులు ఇస్తే వాళ్ళ శాలరీలు పెరగాలి, ఈ 10,000 పోస్టులు ఖాళీ అవ్వాలి కదా, మరి అక్కడే నీ. సో అంటే ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ డబ్బా, వీళ్ళు చేసింది ఏమి లేదు కాబట్టి పక్కన వాళ్ళని క్రెడిట్ కొట్టేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రైట్. దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా గోపి గారు? నిన్న చంద్రబాబు గారి స్పీచ్గా నిజంగా శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చానంటున్నారు, అది మంచి పనులు చేయడానికా, కిడ్నాప్లు రెడ్ బుక్ అమలు చేయడానికా? సార్, ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు అయితే మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా, జనసేన పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మంచి చెడు అనేది కనిపించడం లేదు వాళ్ళకి. బహుశా అందుకే స్వేచ్ఛ ఇచ్చాడేమో, ప్రతిపక్ష పార్టీలు పైన దాడులు చేయడానికి లేదా ప్రజలపై దాడులు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉన్నారేమో. ఇకపోతే నిన్న నాకు ఆశ్చర్యం వేసింది, కానిస్టేబుల్కి నియామక పత్రాలకు ముఖ్యమంత్రి వెళ్ళడం ఏంటి, ఆ స్థాయి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇంతవరకు చాలా సందర్భాల్లో రిక్రూట్మెంట్లు పోలీసు తెలంగాణలో కూడా ఇచ్చారంట. గోపి గారు దానికి యోగాలం అని పేరు పెట్టారు. విచిత్రం పెడతారు. అదే కదా, యోగాలం అని పెట్టి ఏదో అసలు ఈ ఉద్యోగాలన్నీ ఏదో నారా లోకేష్ సృష్టించినట్టుగా జనాలు అనుకుంటారు. యోగాలం పాదయాత్రలు ఏదైనా హామీలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన కోణంగా దానికి పేరు యోగాలం అని పెట్టారు. అన్ని కూడా అట్లా ప్రచారం తమ జగన్ హయాంలో వచ్చిన వాటిని అన్నింటినీ కూడా తమ అకౌంట్ లో వేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ 6,000 పోస్టులు కూడా వేసుకున్నట్టుగా కనిపిస్తుందండి. రైట్. అరువు కోసం అడ్డదారులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చే అప్పులు నిర్దేశించిన రుణ పరిమితిలోకి వస్తాయని గతంలో కేంద్రం లేఖ. 5,490 కోట్ల అప్పులు అరేంజర్ చేసి వాటిని సమకూర్చిన ఆయనకి 80 కోట్ల కమిషన్ ఇచ్చిందట చంద్రబాబు గారి ప్రభుత్వం. మరోవైపు ఎల్లో మీడియానే రాసింది, ఏమని రాసిందంటే జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే, అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు, అంటే గొప్పలు చెప్తానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తుందని రాశారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దొంగ లెక్కలు చూపించమాకు స్వామి, దొంగ లెక్కలు చూపిస్తే మన కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావట్లేదు, భారీగా కోత పడుతోందంటూ వీళ్ళు మధ్యలో మళ్ళీ జగన్ గారి టైంలో అంట పాతాళానికి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ కోసం వీళ్ళు ఇట్లా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంట. ఇంత దారుణంగా ఉంది వెంకటరెడ్డి గారు. ఈరోజు కూడా కాగ్ అదే చెప్పింది సార్. కాగ్ వివరించినటువంటి లెక్కల ప్రకారం నిన్న ఆంధ్రజ్యోతి నాకు తెలిసి ఏంటంటే నిన్న ఒక్కరోజే కొంత నిజం రాశారు. దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్త అయిపోతే వాళ్ళకి తెల్లారు. జగన్ గారు మొన్న రోజు ట్వీట్లు పెడతా కూడా చెబుతుంది అసలు జిఎస్డిపి పెరిగిపోతుంది ఎంత అంటున్నావు, పెరిగితే ఆదాయం పెరగాలి కదా, ఆదాయం పెరగకుండా జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందని నువ్వు ఎట్లా చెబుతావు అని చెప్పి ఆయన లెక్కలతో సహా రోజు నిలదీస్తాను. పేటీఎం ఇంకోటి ఇప్పుడు వాళ్ళు ఏటీఎం, మరి ఇప్పుడు మేము పేటీఎం అయితే వాళ్ళు ఏటీఎం అవ్వాలి కదా. సో ఎట్లా రాశారు వార్తలు చెప్పాలి. రెండో అంశం ఇక్కడ ఒక రకంగా ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని. సార్ అసలు ఇప్పుడు ఏం బాగున్నామని మీరు ఈ విధంగా చూపిస్తున్నారని హెడ్డింగ్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం బాగోలేదు పరిస్థితి అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ కరపత్రం ఆంధ్రజ్యోతి రాస్తుంది. మీరు కానీ ఏడేదో బాగుందని చెప్పి అప్పులు ఎక్కువ పుట్టడం కోసం
జిఎస్డిపి వృద్ధి రేటు పెరుగుతుందని చూపించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే సహాయాలు కూడా మనకు రావటం లేదు. బీహార్కి మనకంటే అదనంగా 10,000 కోట్లు బీహార్కి వెళ్ళింది. బీహార్ మనకు పెద్ద తేడా ఏం లేదు, అంటే అక్కడ అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఏం లేదని వాళ్ళే డైరెక్ట్గా రాశారు. అదే మనం బీహార్తో పోలిస్తే మన పేటీఎం బ్యాచ్ లేదంటే అమ్ముడు పోయారు, వీళ్ళు ఇలా ప్రచారం చేస్తారు, ఈ విధంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? దీంట్లో ఒక లాజిక్ ఉంటుంది సార్. ఎందుకంటే పోయిన నెల 10వ తారీఖు నాకు బాగా గుర్తు, రెవెన్యూ లోటు పోటు అని పెట్టారు. మళ్ళీ 11 నుంచే వార్త లేదు. మరి ఇప్పుడు నెల నెల వీళ్ళకి ఏదో వస్తాయి అంటారు కదా, ఆ నెల అందేది లేట్ అయితే వార్త రాస్తారేమో. అది 10వ తారీఖు నవంబర్ 10 రాశారు, ఇవాళ డిసెంబర్ 15 రాశారు వార్త. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏముండదు, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అద్భుతం, అబ్బో అదరో, అసలు అమరావతి వెలిగిపోతుంది, చంద్రబాబు నుంచి ప్రపంచం అంతా వస్తుందని మళ్ళీ రేపటి నుంచి వార్తలు ఉంటాయి. రెండోది అసలు విషయం ఇవాళ ఈనాడు చూడండి సార్, మీరు ఇవాళ ఈనాడులో చూస్తే కాగు లెక్కలు ఇచ్చిన దాన్ని వాళ్ళు రాసింది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను చూడగానే షాక్ అయ్యా. ఫస్ట్ 1,00,000 కోట్లు దాటిన రెవెన్యూ రాబడని రాశారు. ఏదో 1,00,000 కోట్లు రెవెన్యూ రాబడంటే అమ్మో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అనుకుంటారు కదా. లోపలికి వెళ్ళి చూస్తే 8 నెలల్లో 1,00,000 కోట్లే వచ్చిందంట. అంటే 48.35% వచ్చిందంట. రావాల్సిన దాంట్లో 50% 6 నెలలకు 50% రావాలి కదా కొమ్మినేని గారు. 6 నెలలకు 50% రావాల్సింది 8 నెలలు అయినా 48% వచ్చింది. అంటే ఎంత 2,17,000 కోట్లు రెవెన్యూ వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తే అది తగ్గింది. ఎంత వచ్చింది మొత్తం టోటల్? మొత్తం 1,05,000 కోట్లు మాత్రమే వచ్చింది, అది కూడా 8 నెలలకి. ఇది ఎప్పుడు రావాలి? 6 నెలలకే రావాలి. 6 నెలలకే 1,08,000 కోట్లు రావాలి. అంటే 2 నెలలు ఆదాయం తగ్గిపోయినట్టు రాశారు క్లియర్ గా. రాసి ఇక్కడ చూడండి, కేంద్ర సాయం 23% వచ్చిందంట 8 నెలల్లో. పైన వీళ్ళే కింద వీళ్ళే, కేంద్ర సాయం 23% వచ్చిందంట 8 నెలల్లో. ఏది 7,000 కోట్లు రావాల్సి 23% వచ్చిందంట. రాసి ఇక్కడ చూడండి సార్, ఇంతవరకు 54,000 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఇది ఇప్పటికే అధికమైపోయింది. రికార్డు స్థాయిలో రెవెన్యూ లోటు. ఏడో జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిపోతుంది, ఇక్కడ రెవెన్యూ లోటు రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. దానికి దీనికి ఏమో రికార్డు స్థాయిలో 2,60,000 కోట్లు వచ్చింది. రోజుకి 500 కోట్ల అప్పు, గంటకి 20 నుంచి 20. గోపి గారు మీరు కూడా టైం అయిపోయింది, దయచేసి ఏమనుకోకుండా సంక్షిప్తంగా ఈ కథనం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే తప్పుడు లెక్కలు రాయొద్దని చెప్పటమా, లేకపోతే ఇంకేదన్నా వీరు చెప్పినట్టు రకరకాల కారణాలా? సార్ ఇది ఆంధ్రజ్యోతి, ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి మీద ఒక ఆరోపణ అయితే ఉంది. అది ఏంటంటే రావాల్సిన వాటా రాకపోవడం లేట్ అయితే వ్యతిరేక వార్త రాస్తారు అనేది. అది ఇప్పుడు కాదండి, ఎన్టీ రామారావు టైం నుంచి, అంటే వేమూరు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని తీసుకున్నప్పటి నుంచి, వేమూరు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని తీసుకున్నప్పటి నుంచి ఆ ఆరోపణ ఉంది. ఎమ్మెల్యేల మీద కానీ, మంత్రుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ వాళ్ళకి రావాల్సిన వాటా రావడం లేట్ అయితే వ్యతిరేక వార్త వస్తుంది, అది వచ్చేస్తే ఆగిపోతాయి అనేది. సో దాన్ని బట్టి మనం చెప్పుకోలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అప్పులు పుట్టడం లేదు అని, అప్పులు చేస్తున్నాను అని. ఎన్నికల ముందు ఆయన చేసింది ఏంటి? చెప్పిన మాట ఏంటి? అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని. మరి ఈ 18 నెలల కాలంలో ఎక్కడ ఎంత సంపద సృష్టించారు అనేది చూపించాలి. అది దాని గురించి మాట్లాడడం లేదు.